హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా పర్ఫెక్ట్గా అమలు అవుతుందంటే అది భూ కబ్జాలు. హైడ్రా పేరు మీద ఎక్కడెక్కడ ఏ ఊర్లో భూములు ఖాళీగా ఉన్నాయో ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవడంలో హైడ్రా 100% సఫలమవుతుంది. విషయం ఏందయ్యా అంటే, శంషాబాద్ జోన్లో బహదూర్పురా అనే ఒక ఊర్లో రాత్రికి రాత్రే 2000 మంది పోలీసులతోటి మూకుమ్మడిగా దాడి చేసి ఆ ఊర్లో ఉన్న 650 ఎకరాల వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. గవర్నమెంట్ వాదన ఏంటంటే, ఇది లావణి పట్టా భూమి, ఇది గవర్నమెంట్కి సంబంధించిన భూమి కాబట్టి మేము దీన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళ వాదన. కానీ అక్కడ ఉన్న ఊరి వాళ్ళ వాదన, ఈ రైతుల వాదన ఏంటంటే, మేము తాతల ముత్తాతల నుంచి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాం, ఇక్కడ మా తాతలు ఎప్పుడో కొన్నారు ఈ భూమిని, దీనికి పట్టాలు ఏం లేవు, 2002 నుంచి మేము కొట్లాడుతూ ఉన్నాం, ప్రతి ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఇక్కడికి వచ్చి మేము మీకు పర్మనెంట్ పట్టాలు ఇప్పిస్తామని చెప్పేసి మాకు మాట ఇచ్చి మాతో ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఇక్కడికి ముఖం చాటేస్తున్నారు. దాంట్లో భాగంగానే ప్రకాష్ గౌడ్ 3 సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు, మమ్మల్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదు. దానికి తోడు మా ఊరి భూముల కోసమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు చెప్పి కాంగ్రెస్ పార్టీతో వెళ్ళి ఇప్పుడు రేవంత్ రెడ్డికి వంతపాడుతున్నాడు అని చెప్పేసి ఆ ఊరి ప్రజల ఆరోపణ. అయితే ఆ ఊరి ప్రజల వాదన ప్రకారం ఒక 34 ఎకరాలు మాత్రమే గవర్నమెంట్కి సంబంధించింది, మిగిలింది మొత్తం మేము మా తాత ముత్తాతల నుంచి మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాము, ఇక్కడ మాకు పశువులకు మేత వేయడానికి కూడా వీళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. రాత్రికి రాత్రే 2000 మంది పోలీసులు వచ్చి ఇంటికి ఒక 4 పోలీసులను పెట్టి మమ్మల్ని ఎక్కడికక్కడ అష్ట దిగ్బంధనం చేసి ఈ 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. అయితే గవర్నమెంట్ వాదన ఏంటంటే, ఇక్కడ నుంచి బుల్లెట్ ట్రైన్ వెళ్తుంది, ఈ ఊరి ప్రాంతంలో ఒక టెర్మినల్ నిర్మిస్తాము, దాంట్లో భాగంగానే మేము దీన్ని స్వాధీనం చేసుకుంటున్నాం అని చెప్పేసి ఈ గవర్నమెంట్ వాదన. పబ్లిక్ తరఫు నుంచి నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ భూమి మీద 2002 నుంచి హైకోర్టులో స్టేటస్ కో ఉంది. ఈ భూమి ఎవరిది, మీద గవర్నమెంట్దా ప్రజలదా అని తేల్చడానికి ఆ కోర్టులు తేల్చాలి. ఆ భూమి ప్రజలదే అని కానీ ఆ భూమి గవర్నమెంట్దే అని కానీ ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఇక్కడ మనం కళ్ళతోటి చూస్తున్నది ఏంటంటే, తాత ముత్తాతల నుంచి వాళ్ళు అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ లావణి పట్టాలేని భూములు ఎవరైనా వ్యవసాయం చేసుకుంటున్నా, లేకపోతే ఎవరైనా ప్లాట్లు కొని ఇల్లు కట్టుకున్నా రేపటి రోజున భద్రత లేదా ఒక్కసారి నేను క్వశ్చన్ చేయదలుచుకున్నా. చాలా చోట్ల ఈ నోటరీ ప్లాట్లు కొనుక్కుంటారు, అంటే ఏ రోజైనా మీరు వచ్చి అవి స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఇది నేను తెలియక అడుగుతున్నా. ఈ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే దయచేసి నాకు దీనికి సమాధానం చెప్పగలరు. అన్ని పర్మిషన్లతోటి, మున్సిపల్ పర్మిషన్లు, ట్యాక్సేషన్లు, అన్ని రకాల ఈ ఏవైతే పర్మిషన్లు తీసుకొని ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనుక్కుంటామో దాని రాత్రికి రాత్రే వచ్చి కూలగొట్టిన సందర్భాలు గత 2.5 సంవత్సరాల నుంచి మనం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో మనం చూస్తూనే ఉన్నాం. అయినా కూడా ఇట్లా అన్యాయం జరిగేటట్టు ఒక ఫ్యామిలీ ఎప్పుడో తాత ముత్తాతల నుంచి వ్యవసాయం చేసుకుంటున్న భూమిని రాత్రికి వచ్చి స్వాధీనం చేసుకుంటే ఆ ఫ్యామిలీలు ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఊర్లో ఓటర్ లిస్టు 3000 ఓటర్ లిస్ట్ ఉంది. ప్రతి ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు వస్తాడు, అక్కడికి వచ్చి మీకు మేము పర్మనెంట్ పట్టాలు ఇప్పిస్తామని చెప్పేసి హామీలు ఇస్తాడు, ఒక 6 నెలల్లోనే దీన్ని అమలు చేస్తామని చెప్తాడు, గెలిచిన తర్వాత పత్తా లేకుండా పోతారు. ఇట్లా జనాలను ఎన్ని రకాలుగా మోసం చేస్తారు మీరు. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా పర్ఫెక్ట్గా అమలు అవుతుందంటే ఈ భూముల స్వాధీనమే. రేవంత్ రెడ్డి అండ్ కో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయి, ఎక్కడ ఏ భూములు ఏ రకంగా మనం స్వాధీనం చేసుకోవచ్చు, స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ అనుయాయుల మీద మనం రిజిస్ట్రేషన్లు చేసుకొని ప్రైవేట్ పరం చేసి దాని ఫ్యూచర్లో డెవలప్మెంట్ పేరు మీద ఎట్లా దాన్ని మనం క్యాచ్ చేసుకోవచ్చు అనే ఒకే ఒక నినాదం మీద, ఒకే ఒక ఈ దుర్బుద్ధి మీద ఈ గవర్నమెంట్ నడుస్తుంది. ప్రజలు దీన్ని గమనించాలి. ప్రజలు చైతన్యవంతమయ్యి ఈ గవర్నమెంట్ని కానీ ఈ హైడ్రాను కానీ, ఈ హైడ్రా రంగనాథ్కి ఎన్నిసార్లు హైకోర్టు మొట్టికాయలు కొట్టినా కూడా రేవంత్ రెడ్డికి ఒక బంటులాగా పనిచేస్తున్నాడు. సో దయచేసి జనాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా మీరు భూములు కొనాలనుకున్నా, ఏమైనా చేయాలనుకున్నా కూడా అన్ని రకాలుగా చూసి కొనుక్కోండి. ఈ నోటరీ ప్లాట్లు ఎవరైతే కొనుక్కొని ఈ ఇండ్లు కట్టుకొని ఉన్నారో దయచేసి అమ్ముకొని దాన్ని క్యాచ్ చేసుకొని ఎక్కడైతే ఈ పక్కా భూములు ఉన్నాయో వెళ్ళి అక్కడ మాత్రమే కొనుక్కోండి. దేనికి గ్యారంటీ లేదు ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో. సో దయచేసి జనాలు జాగ్రత్తగా ఉండాలని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ, బాయ్.